జ్ఞాపకం చేసుకుందాం. మనము ఎంతో బలమైంది, ఎంతో విలువైంది, ఎంతో ఘనమైంది మనం పొందుకున్నాం. ఏంటది? రక్షణ. రక్షింపబడిన మనము దేవుడు ఏ ఉద్దేశాలతో మనం రక్షించుకున్నాడో మనం చూస్తూ వచ్చాం. దేనికి రక్షించుకున్నాడు అనేది కూడా మనం చూస్తూ వచ్చాం. ఆయనతో ఉండాలని, ఆయనతో రాజ్యం చేయాలని, ఆయనతో సదా ఉండాలని, ఆయన బిడ్డలముగా, ఆయన కుటుంబంగా, ఆయన చేసిన సృష్టిగా, ఆయన చేతి పనిగా, ఆయన రక్షించుకున్న బిడ్డలుగా, ఆయన సొత్తు అయిన ప్రజలుగా నిత్యము ఆయన సన్నిధిలో ఉండుట ఆయనకి ఎంతో సంతోషం, ఆనందం. అది మనము కనులారా చూసినట్లు, ఆయన చూసి సంతోషించినట్లు దేవుడు మనకి ఇచ్చాడు. ఇచ్చిన దాన్ని మనము ఏం చేయాలి? ఇచ్చిన దాన్ని ఏం చేయాలి? ఇప్పుడు ఎవరన్నా మనకు ఒక బహుమానం ఇచ్చారనుకోండి, దాన్ని ఎక్కడంటే అక్కడ పెడతామా? లేకపోతే సురక్షితమైనటువంటి స్థలంలో, భద్రత కలిగిన స్థలంలో పెడతామా? చెప్పండి. దాన్ని సురక్షితముగా ఉండటానికి ఏది అవసరమో దాన్ని ఏర్పాటు చేసి దాన్ని అక్కడే పెడతాం. అవును కదా? అటువలే దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ జీవితాన్ని మనము సురక్షితముగా కాపాడుకోవాలి అని అంటే ఏం చేయాలి? అదే కొన్ని మాటలు చూసుకుందాం. ఓకేనా? ఓకేనా? చెప్పలేరు అందరికి వద్దేమో. సరే రండి. ఆదికాండము 6వ అధ్యాయము 21వ వచనం. మరియు తినుటకు నానా విధములైన ఆహార పదార్థములను కూర్చుకొని నీ దగ్గర ఉంచుకొనుము. అవి నీకును వాటికిని. కాబట్టి ఏం చేయాలంట? చెప్పండి. ఏం చేయాలంట? కూర్చుకొని నీ దగ్గర ఉంచుకొనుము. ఎప్పుడు వరకు? ఒక సమయము వచ్చేంత వరకు. ఒక సమయం వచ్చేంత వరకు. అందుకే అన్నాడు, మరియు తినుటకు నానా విధములైన ఆహార పదార్థములను కూర్చుకొని నీ దగ్గర ఉంచుకొనుము. అవి నీకును వాటికిని. కాబట్టి ఎప్పటి వరకు? ఒకవేళ ఆహారం లేకపోతే ఏమవుతుంది? క్షీణించిపోతాయి. మనం మంచి పెంపుడు జంతువులు పెంచుతున్నాము, లేకపోతే ఏదైనా పక్షులు పెంచుతున్నాము. ఇప్పుడు మనం చేపలు పెంచుతుంటారు కదా, చక్కగా గ్లాసులు పెట్టి పెంచుతూ ఉంటారు. వాటికి ఏమవసరం? బాగా అందంగా ఉన్నాయి కదా అని చెప్పి ఆ నీళ్ళలో వదిలేస్తే బతుకుతాయా? వాటికి ఎయిర్ అవసరం. అవును కదా? వాటితో పాటు ఏమవసరం? ఆహారం కూడా అవసరం. అవి అందంగానే ఉన్నాయి, భద్రంగానే ఉన్నాయి, కానీ వాటికి ఏం కావాలంట? రెండు కావాలి. అంటే సురక్షితముగా ఉండాలి అంటే వాటికి ఆహారం అవసరము, భద్రత కూడా అవసరం. అటువలే దేవుడు మొట్టమొదట నీకు నాకు నాశనం అయిపోకుండా సురక్షితముగా ఉండాలి. ఏమి నాశనమై? అది చెడ్డ మాటేం కాదు, చెడ్డ మాటేం కాదు. మనం అనుకుంటే చెడ్డ మాట. లోకంలో చస్తావంటే వాళ్ళకి చెడ్డ మాట, మనకంటే చస్తావంటే చెడ్డదేమీ కాదు. చస్తావంటే ఇది అనే ఒక పదం. అది ఇక్కడ నాశనం అయిపోకుండా అంటే నశించిపోకుండా. నా రోజు అన్నం పోతే ఏమైంది? శక్తి నశించిపోద్ది. దాన్నే నాశనం అంటారు, నది నశించిపోయింది అంటారు.
అదే శాపవచనమైన విషయం అది. కాబట్టి దేవుడు మనకిచ్చినటువంటి ఆ రక్షణ, దేవుడు మనకిచ్చినటువంటి ఆత్మ, దేవుడు మనకిచ్చినటువంటి ఆ క్రీస్తు మనలో సురక్షితముగా ఉండాలి, మనము కూడా సురక్షితముగా ఉండాలి అంటే ఏం చేయాలంట? నానా విధములైన ఆహారమును చెప్పండి సమకూర్చుకోవాలి. నానా విధములైన ఆహారమును సమకూర్చుకొని ఏం చేయాలంటే దాన్ని ఏం చేయమన్నారు అక్కడ? మన దగ్గర ఉంచుకోవాలి, ఎక్కడో కాదు. ఈ రోజుల్లో నానా విధాలుగా డబ్బులు సంపాదిస్తారు, వాటిని తీసుకొని బ్యాంకులో పెడతారు. నానా విధాలుగా అనేకం సంపాదిస్తారు. ఈరోజు చాలా విషయాలు దరిదాపుగా గంటన్నర కూర్చున్నాం మేము. బంగారం సంపాదిస్తారు, తినేది లేదు, చచ్చిపోంగని వంటి మీద వలుచుకుంటారు. డబ్బులు సంపాదిస్తారు, బ్యాంకులు వేస్తారు, చచ్చిపోంగని వాళ్ళే తీసుకుంటారు. ఆస్తిపాస్తులు అంటే పొలాలు, స్థలాలు రకరకాలు సంపాదిస్తారు, చచ్చిపోంగని వాళ్ళే తీసుకుంటారు. నీకంటూ ఏమీ లేదు, నీకంటూ ఏమి లేదు. అంటే అందరూ గిన్నె నిండిది కానీ ఏం కాదంట, బ్యాంకులో లాకర్లో పెట్టి ఉంచుతారు అన్నింటినీ, వేస్ట్. కానీ ఒక భక్తుడు అంటున్నాడు, ఆ మాట చదవండి, అది దగ్గర పెట్టుకోవాలంట. కీర్తన గ్రంథము 23:5-4 చదవండి. నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి. గిన్నె నిండింది కానీ అందరికి పొరలతో, అంటే పొర్లితే ఇతరులకు సహాయము, పొర్లితే ఇతరులకి ఆదరణ, పొత్తితే ఇతరులకి ఇంత సహాయము ఆదరణ, నీ వల్ల ఇతరులకు ప్రయోజనం. బ్యాంకులోనే పెట్టుకున్నావు, లేదు ఇంట్లోనే పెట్టుకున్నావు, ఒంటి నిండా బంగారం, బంగారం ఒంటి మీద కూడా వేసుకో. ఎప్పుడు వేసుకుంటారు? కొని ఇళ్లలో పెట్టుకునే కొద్దిన ఫంక్షన్లకే అది ఏడ్చింది. దిక్కుమాల చేతికి నేను వచ్చాను, రోజు వేసుకొని ఊరేగే వాళ్ళ చేతికి పోయినా బాగుండేదని. ఎప్పుడు దావీదు గిన్నె నిండి పొంగి పొరులుతా ఉంది చెప్పండి. ఎప్పుడు నిండి పొంగి పొరులుతా ఉంది చెప్పండి. దావీదు గిన్నె ఎప్పుడు నిండి పొంగి పొర్లుతా ఉంది చెప్పండి. అర్థం కాదు, ఎప్పుడు కాదు, అదే ఎప్పుడు ఎలా నిండగలుగుతూ వచ్చింది, ఎప్పుడు ఎలా పొంగి పొరలగలుగుతూ వచ్చింది అంటున్నా నేను. చెప్పండి. కీర్తన గ్రంథము 23:1 యెహోవా నా కాపరి, నాకు లేమి, నా గిన్నె నిండి పొంగి పొర్లుతా ఉంది. కారణము యెహోవా నా కాపరి, నేను ఆయన గొర్రెను, ఆయన మేపు గొర్రెను. ఎప్పుడైతే దావీదు దేవుని కాపరిగా పెట్టుకొని ఆయనకి గొర్రెగా మార్చబడుతూ వచ్చాడు, ఆయనకి గొర్రెగా మార్చబడుతూ వచ్చాడు, అప్పుడు దేవుడు ఆయన గిన్నె నిండి పొంగి పొర్లినట్టు. గొర్రె స్వభావం చాలా విలువైంది, అంటే దానిలో తగ్గింపు కనబడతా ఉంది, దానిలో వినయము, భయము, భక్తి కనబడుతుంది. యజమానుకు లోబడిది. కత్తితో కోస్తున్న తిరగబడి పొడవనే చెప్పరేమి, తిరిగి పొడవనే పొడవదు. ఎన్నో రకాలు ఉన్నాయి, అటు మీదకి పడి ఊరుకుంటాం అని అలా ఉండనే. అందుకే దావీదుని దేవుడు కోరుకున్నాడు, దావీదుని దేవుడు కోరుకున్నాడు. అందుకే అంటున్నాడు అక్కడ ఆదికాండంలో మనం చూసిన భాగంలోనికి మళ్ళీ వద్దాం. ఆదికాండం మనం చూసిన భాగంలోనికి, మరియు తినుటకు నానా విధములైన ఆహార పదార్థములను. ఏ నానా విధములు అనకపోతే ఒక అర్థంగా ఆహారం అని
అంటే మనం అనేక రకములైనటువంటి ఆహారాన్ని సమకూర్చుకోవాలి. ఏమి ఆహారం అంటే మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితానికి ఏది అవసరమో దాన్ని సమకూర్చుకోవాలి. సమకూర్చుకొని ఏం చేయాలంట? దగ్గర పెట్టుకోవాలంట. ఆత్మకి ఆహారమును, ప్రాణమునకు జీవమును సంపాదించుకోవాలి. దానికోసం ప్రయాసపడాలి. ఆదికాండము 7వ అధ్యాయము 1వ వచనం చదవండి దయచేసి. అక్కడే యెహోవా ఈ తరము వారిలో కనుక నీవును నీ ఇంటి వారును అది కాబట్టి అది గిన్నె నిండి పొంగి పొరలటం అంటే తాను తన భార్య అయితే నిండింది, తను ఇంటి వారు కూడా ప్రవేశించడం, సురక్షితముగా ఉండటం, ఆ కుటుంబానికి భద్రత, తనకు మాత్రమే భద్రత కాదు, తనకును తన భార్యకిని తన కుమారుడిని. చదువునమాట 17వ వచనం, అదే అధ్యాయం 17వ వచనం, 7-17. ఏం చేసింది? వాడ నీళ్ళ మీద నడిచిన. చదవండి. ఏమైపోయారు? అది అలా వాళ్ళతో పాటు చచ్చిపోకుండా ఉండాలంటే ఏముండాలి? నానా విధములైన ఆహారం సమృద్ధిగా సమకూర్చుకోవాలి. అందుకే సురక్షితముగా ఉండుట కొరకై వాడను సిద్ధం చేసుకున్నాడు. సురక్షితముగా ఉండుట కొరకై ఆహారాన్ని సిద్ధపరుచుకున్నాడు. సురక్షితముగా ఉండుట కొరకై ఏం చేస్తా వచ్చాడు? రక్షణను సిద్ధపరుచుకున్నాడు. రక్షణ ఎలా వచ్చింది? దేవుని మాట వినుట వలన వచ్చింది. దేవుని మాట మీద నమ్మకం ఉంచుట వలన వచ్చింది. దేవుని మాట మీద విశ్వాసం ఉంచుట వలన వచ్చింది. నిజమే అని దేవుని మీద నమ్మకం ఉంచుట వలన రక్షణ వచ్చింది. అందుకే అక్కడ మరోసారి 7వ వచనం 7వ అధ్యాయము 1వ వచనం మరోసారి యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట ఎలా ఉన్నాడు? ఎలా? ఊరు దేశమందు ఎవరున్నారంట? ఏము దేశమంతటిలోనే ఉన్నాడు. కానీ నోవాహు అయితే తరమంతటిలో పొంగి పొరలటం అంటే అది. పొంగి పొరలటం అంటే అది. మనం చోట ప్రార్థన చేయడానికి వెళ్ళాము. ప్రార్థన చేశాము. ప్రార్థన చేసినాక ఆ సిస్టర్ వచ్చి మాతో పాటు మేము అమ్మ ఇప్పుడే వరకు ప్రార్థనగా చేసింది అని చెప్పి మౌనంగా వచ్చేస్తా ఉంటే అన్న సేవకుడిని వరకు పంపించడం మంచిది కాదు. మాకు ఆశీర్వాదం కొరకే మీరు ప్రార్థన చేశారు. కనీసం మేము నేను గౌరవించినట్లు గిఫ్ట్ అన్నా ఇచ్చి పంపారని రోడ్డు మీద తీసుకొచ్చి ఇస్తా ఉండి కొద్ది నిమిషాలు కొన్ని మాటలు చెప్తా వచ్చింది. అన్న మా కుటుంబం ఒకప్పుడు ఇలా ఉండేది, ఇప్పుడైతే అలా ఉంది, ఇలా ఉంది అని ఎన్నో విషయాలు పంచుకుంటా వచ్చింది. ఆ సమయమున ఆ సిస్టరు ముగించిన తర్వాత ఆ పక్కింటి సిస్టరు అన్న మా ఆయనకు బాగలేదు,
2 మాటలు ప్రార్థన చేశారన్న. వాళ్ళు పక్కా హిందువులు. వాళ్ళ ఇంటి మీద జెండా కనపడతానే ఉంది. వాళ్ళ ఇంటి మీద జెండా కనపడతానే ఉంది. ఒకవేళ ఏమి చెప్పిన సాక్ష్యాన్ని బట్టి ఒకవేళ దేవుడు సహాయపడ్డాడేమో అని వెళ్ళాం. వెళితే ఆమె ప్రార్థన చేయించుకుంది, గిఫ్ట్ పెట్టింది. ఇక మమ్మల్ని బయటికి రానిట్లా ప్రార్థన చేయించుకుంది, గిఫ్ట్. ఎందుకంటే ఏం గిఫ్ట్ పెడతాం పెట్టి చూసింది, ప్రార్థన చేయించుకోవడం చూసింది. ఇక మమ్మల్ని బయటికి రానిట్లా. ఏంటంటే ఈమె గురించి సాక్ష్యం ఆమె చెబుతుంది. అన్న ఎవరన్నా వచ్చినప్పుడు చక్కగా చేర్చుకుంటుంది అన్న, చక్కగా వందనాలని చెప్పి దాన్ని బాగానే ఉంటుంది. ఏదైనా పరిస్థితి వచ్చినప్పుడు చూడాలన్నా ఇంట్లో మాటలు గొంతు. మా ఇంట్లో టీవీ కంటే వాళ్ళ ఇంట్లోంచి వచ్చే మాటలే పెద్దగా ఉంటాయి. జాగ్రత్త జాగ్రత్త సంపాదించుకోవాలి. ఆ తరము వారి అందరిలో దేవుడు పరిశీలించినప్పుడు ఎంతమంది దొరికారంట? ఒక్కడే. నోవాహును బట్టి ఆ కుటుంబం సురక్షితముగా ఉంది, భార్య సురక్షితముగా ఉంది, కొడుకులు సురక్షితముగా ఉంది, కోడళ్ళు. ఆ కుటుంబం అంతా ఎంత భయంకరము. భూమి మీద ఉన్న మనుషులు అందరూ చచ్చిపోయారు, కానీ వాళ్ళ కుటుంబము చచ్చిపోయారు. ఆ కుటుంబానికి నిన్ను ఆధారం చేసుకొని దేవుడు భద్రం చేయాలనుకుంటున్నాడేమో ఆలోచించి చూడాలి. నీ ద్వారా చేయనుద్దేశించిన ఇంకా నా భర్త రక్షణ పొందాల. నేను చెప్పాడు అక్కడ, కోడళ్ళు రక్షణ పొందారు, కొడుకులు రక్షణ పొందారు, భార్య ఏమి ప్రస్తావన దేవుడు నీవు అన్నాడు. ఒకటే, నీ ద్వారానే. గుర్తుపెట్టుకోవాలి. అంత భయంకరమా. భూమి మీద ఉన్న మనుషులు అందరూ ఏమయ్యారంటమ్మా? చచ్చిపోయారు. అని ఆ కుటుంబం చచ్చిపోవాల. సురక్షితముగా ఉంది, భద్రంగా ఉండాలి. అది గిన్నె నిండి పొంగి పొరలటం. అంటే గిన్నె నిండితే ఉపయోగం లేదు, గిన్నె నిండినంత మాత్రం ఉపయోగము లేదు. గిన్నె నిండి పొంగి పొరలాలంటే దేవుడు మనకు కాపరిగా ఉండాలి. మనం ఆయనకి గొర్రెలుగా ఆయన చెప్పింది వినాలి, చెప్పిన దానికి విధేయత చూపించాలి, చెప్పిన దానికి వినయం చూపించాలి. చెప్పింది సిద్ధం ప్రభా అని చెప్పినప్పుడు నీ గిన్నె తప్పక పొంగి పొర్లుతుంది, తప్పక నిండి పొంగి పొర్లుతుంది. అలా నిండి పొంగి పొర్లాలి అంటే మొట్టమొదట దేవుని ఆశీర్వాదం మన ఇంటి మీదకి రావాలంటే మనం కూడా ఏం చేయాలంట చెప్పండి? యెహోవాని ఆశ్రయించేవారుగా ఉండాలి. ఆశ్రయించడం అంటే ఆధారపడేవారుగా ఉండాలి, ఆధారపడాలి. ఇంకో మాట చూపిస్తాను చూడండి, చూడండి. ఎక్కడ మనకి సురక్షిత దొరికింది? లేదు, నోవాహుని ఎక్కడ దాచిపెట్టాడు అంటే వాడలో అని చూస్తాం. అర్థమైందా? కొన్ని మాటలు దానికి శిఖనముగా లేకపోతే మాదిరిగా ఇదిగో అనేది కొన్ని మాటలు మీకు చూపిస్తానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, ఋతు గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనం. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. దేవుడు ఏం చేస్తాడంట? ఇప్పుడు నోవాహు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చాడా లేదా? చెప్పండి. నోవాహు తన కుటుంబ విషయమై ఎంత కష్టపడ్డాడు. ఉన్న ఎన్ని వేసుకుని ఉంటాడు. వాడ కట్టడం అంటే సామాన్యమే కాదు. ఇవాళ రోజున టైటానిక్ కట్టాలంటే ఎన్నో కోట్లైందా లేదా? మరి అంతకంటే పెద్దది అది. ఎన్ని జంతువులు ఉన్నాయి, వాటికి కావాల్సిన ఆహారము ఎంత భద్రం చేస్తూ వచ్చాడు. అంత పెద్ద వాడ కట్టడం అంటే సామాన్యమైన విషయమేమీ కాదు. ఆయన చేసిన దానికి ప్రతిఫలము ఇచ్చాడు. ఆయన చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చాడు. చూడండి, కీర్తన 4:8. కీర్తన 4:8. యెహోవా ఏమన్నాడు? ఎప్పుడు పడుకుంటాం? ఇంటి పక్కన గొడవలు అవుతుంటేనో, ఇంటి పక్కన వాళ్ళు కత్తి తీసుకొని వేలకు వస్తుంటేనో,
అప్పులోళ్ళు వేదకొస్తుంటేనో, అనారోగ్యం తరుముకొస్తుంటేనో, హాస్పిటల్లో ఉంటేనో ఉంటామా అప్పుడు సురక్షితంగా? లేదా నెమ్మదిగా పడుకుంటామా? చెప్పట్లా ఉంటామా? ఎప్పుడుంటాం? చెప్పరేమి? ఎప్పుడుంటామమ్మా? ఎప్పుడుంటామని చెప్పట్లా? మీరు రావట్లా? సంతోషం ఉండప్పుడు మళ్ళీ ఒకసారి ఆ మాట చదవండి. నెమ్మదితో పండుకొని నిద్రపోవును, నేను ఒంటరిగా నుండినను. ఇప్పుడంట నీవే నన్ను సురక్షితముగా ఎప్పుడు సురక్షితముగా నివసింపజేస్తాడు? ఆయన గొర్రెగా ఉంటే, ఆయన కాపరిగా పెట్టుకుంటే, ఆయన కాపుదల్లో ఉంటే. మరోసారి ఋతు గ్రంథానికి పోదాం. 2:12 మళ్ళీ చదవండి. అదేంటక్క దాన్ని ఎక్కడో తీసుకెళ్తున్నా, దాన్ని కరెక్ట్ చదవలా? ఎక్కడికి వచ్చింది? యెహోవా రెక్కల కిందకి వచ్చింది. అంటే ఆ గొర్రె ఎక్కడ ఉండాలి? ఆయన రెక్కల కింద ఉండాలి. ఆయన రెక్కల కింద ఉన్నప్పుడు సురక్షితముగా ఉంటుంది. ఆయన రెక్కల కింద ఉన్నప్పుడు ప్రతిఫలం ఏంటంటే భద్రత. నశించిపోము, చనిపోము. నాశన పుత్రుడు మన దగ్గరికి రాడు. ఏ కీడు అపాయం కూడా మన దగ్గరికి రాదు. నువ్వు నాశనం అయిపోతావంటే నాశనం రాదు. దేవుడికి వ్యతిరేకంగా ఉంటే నాశనం అవుతుంది. దేవుడికి దూరంగా ఉంటే నాశనం అవుతుంది. అంటే వెనుక దూరంగా ఉంటే చీకటి అవుతుంది. అంతేగాని పక్కింటోళ్ళు దుమ్మెత్తి పోసినా అది మన వాళ్ళకి రాదు. ఆ దుమ్ము గాలిపోదు. భయపడబాకు. అంతే కాదన్నా? వాడు చెప్పితేనే మొత్తం అయితే అసలు భూమి మీద ఎవడైనా బతుకుతాడా? రావండి. అందుకే నోవాహు కుటుంబం భద్రంగా ఉండడానికి, లేకపోతే దావీదు గిన్నె నిండి పొంగి పొరవటానికి గల కారణం ఏంటంటే ఆయన చేసినది ప్రతిఫలంగా దేవుడు ఆయనకి ఇచ్చాడు. ఏమి చేశాడయ్యా అంటే, యెహోవా నా కాపరి, నేను ఆయన వైపు గొర్రెను. అరే గొర్రె చెప్పుకుంటాడు. ఏదో అంత పెద్ద రాజు ఏంటంటే తగ్గింపు. నా యజమానుడు, నేను ఆయన దాసుని, ఆయన సురక్షితమైన. అందుకే 91వ కీర్తన మొదటి వచనం ఉంటుంది. ఏముంది అక్కడ? చదవండి. 91వ కీర్తన మొదటి వచనం దావీదు చక్కగా చెప్తాడు. అక్కడ చదవండి అమ్మా. మహోన్నతుని చాటున నివసించువాడే వాడికే భద్రత. దావీదు మహోన్నతుని చాటునుంటున్నాడు. నీవు ఎవరి గురించి చెప్తున్నావు అంటే కింద చెప్తున్నాడు. ఏమన్నాడమ్మా? ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకోను నా దేవుడని చెప్తున్నావా? నువ్వు నమ్ముకుంది ఎవరిని అసలు అని మనం ఎప్పుడు చెబుతావా? డబ్బుని నమ్ముకుంటాము, వారిని నమ్ముకుంటాము, వీరిని నమ్ముకుంటాము. వాడంత దుర్మార్గుడైన వాడి మాటనే వాళ్ళ మాటనే నమ్ముకుంటాం. వాడు మోసం చేసి వెళ్తాడు. ఇప్పుడైతే అక్కడ ఏమీ లేదంటే బంగారం తీసుకొని తాకట్టు పెట్టి డబ్బులు వాడికి ఇస్తాం. బంగారం పోయా, డబ్బులు వాళ్ళ చుట్టూ తిరిగి మనకు శాంతి పోయా. ఎవరు నమ్ముకుంటామంటే మనుషులు నమ్ముకుంటాం. దావీదు కన్నా నేను నమ్ముకున్న దేవుడు ఎవరో తెలుసా? మహోన్నతుడు, సర్వ సృష్టికి ఆధారభూతుడు, సర్వశక్తి కలిగిన దేవుణ్ణి నేను నమ్ముకున్నా. నేను ఆయన మేపు నేను భద్రంగా, నాకు లేదనేది కలగదు, కరువు లేదు నాకు అసలు. ఎన్ని పరిస్థితులు వచ్చి నాకు చింత లేదు. నెమ్మదిగా పడుకుంటాం మనం నెమ్మదిగా. నిజంగా చెప్పండి, పడుకుంటామా? సాయంత్రం అయితే
కాళ్ళు చేతులు ఒత్తుకుంటాను పడుకుంటాం. ఎక్కడ నెమ్మది? అటు దన్నుకొని ఇటు దన్నుకొని పడుకుంటాం. ఎక్కడ నెమ్మది? పోనీ భౌతికంగా ఇది ఆధ్యాత్మికమైనటువంటి నిద్ర గురించి చెప్తున్నా, భౌతిక సంబంధమైన నిద్ర విషయంలోనే మనకేం లేదు, నెమ్మది లేదు. తెల్లారి వాడికి కట్టాలి, ఇడికి కట్టాలి, అది చేయాలి, ఇది చేయాలి, ఆడపోవాలి, ఎడపోవాలా, ఏ నెమ్మది లేదు, ఎన్నో. కాబట్టి మనము సురక్షితముగా, నెమ్మదిగాను, సుఖముగాను ఉండాలంటే ఏం చేయాలంట? ఆయన కావిలి పెట్టుకోవాలి, మన జీవితానికి పెట్టుకోవాలి, మన కుటుంబానికి పెట్టుకోవాలి, మన ఇంటికి పెట్టుకోవాలి, మన రక్షణకు పెట్టుకోవాలి. యెహోవాని ఆశ్రయించిన నరుడు ఆయన ఆశ్రయించాలి, ఆయన శరణ తెచ్చాలి. నువ్వే నాకు ఏదైనా చేయ, చంపుతావో, బతికిస్తావో, బాగు చేస్తావో, నాశనం చేస్తావో, పైకెక్కేస్తావో, ఇసిరి కొడతావో, నేలకు నువ్వు ఏదైనా చేసుకుని ఇష్టమంటే ఆయన మనసు ఇసిరి కొట్టేది కాదు, గుండెల్లో దాచుకుంటాడు ఆయన. ఆయన గుండెల్లో రొమ్మును ఆనించుకుంటాడు ఆయన. ఎప్పుడు ఆయన మనము ఏదన్నా మనం ఆయనకు బాధ కలిగించినా ఆయన అయ్యా అంటే చాలు, ఏనాయన అంటాడు. మనం కనుక మన పిల్లలు ఏదైనా బాధ పెట్టినప్పుడు అయ్యా అంటే ఏరా ఎన్నో దిప్పొడుతాం, చేసిన అన్నీ చెబుతాం. సమరయశ్రీతో ఒకసారి చెప్పాడేసి మనమైతే రోజు చెబుతాం. మన గురించి చెప్పం, మన గురించి పక్కింటాడు. అదే నేను చెప్పింది కదా, ఆమె చెబుతుంది ఎంత గొప్ప రక్షణ అన్నా ఆమె. మేము ఎప్పుడన్నా మందిరానికి వద్దామన్నా కానీ అవకాశమే లేదు. జ్ఞాపకం చేసుకుంటాం మన రక్షణ వ్యక్తిగతము, మన జీవితము, మన కుటుంబము ఎలా ఉండాలంట? ఆయన పిలిచేంత వరకు, లేక పిలుపు వచ్చేంత వరకు, లేక ఆయన వచ్చేంత వరకు, లేక మనం చచ్చేంత వరకు సురక్షితంగా ఉండాలంటే ఏం సిద్ధపరచుకోవాలి? నానా విధములైన ఆహారము. ఆదివారం ఆరాధన, సోమవారం పులుసు ప్రార్థన, మంగళవారం సంఘ ప్రార్థన, ఆ విధంగా వారపరిచయం నియామకోడికల్లో ఏ ఆహారము మనకు అనుగ్రహింపబడుతుందో అది మనం ఏం చేయాలంట? చెప్పండి. సమకూర్చుకోవాలి. సమకూర్చుకునేది ఎందుకంటే అందరితో పాటు చచ్చిపోకుండా. అందరూ చచ్చిపోతారు అంటే విశ్వసించిన వారందరూ కూడా భక్తిహీనులకి ఏమొస్తుందంట? దాన్ని మనం చదువుకున్న భాగంలో ఏమనుకున్నాం? ఏవో ఒకరు కనిపెట్టు వారందరూ స్వాతంత్రించుకుంటారు, భక్తిహీనులకి ఏమవుతుంది? కాబట్టి భక్తిహీనులకి అందరికి వచ్చేది ఒక దినాన్ని నాశనం. ఆ దినాన్ని నువ్వు నేను నశించిపోకుండా ఉండాలి. ఆ దినం వరకు సురక్షితంగా ఉండాలంటే ఆయన వాక్యం అనే ఆహారాన్ని సిద్ధపరచుకోవాలి. ఆయన వాక్యం అనే ఆహారాన్ని సిద్ధపరచుకోవాలి. మందిరానికి వార కార్యక్రమాల్లో కూడా రావాలి. నీ అమ్మకాడికల్లో తప్పక దేవుడి సన్నిధిలో రావాలి. రాకపోతే ఏమైందంటే నీకే నష్టం. ఎవరి క్లాసు నువ్వు కూర్చున్న స్థలం చెప్పింది, మైకులు చెబుతుంది, మందిరం చెప్పింది, ఇవన్నీ ఆయన ఇప్పుడు వరకు సురక్షితంగా ఉండాలి. ప్రభు వచ్చేంత వరకు సురక్షితంగా ఉండాలి. చూడండి ఎక్కడికి వచ్చిందంట ఋతు? ఆయన రెక్కల కిందకి వచ్చింది. ఆయన రెక్కల కిందకి రావాలి. మనం ఎవరినో ఆధారం చేసుకుంటాం. మన ఇల్లు మనల్ని భద్రం చేయలేదు, మన ఆస్తి మనల్ని భద్రం చేయలేదు, మన కులం మనల్ని భద్రం చేయలేదు, లేకపోతే మన బలము, మన జ్ఞానము, మన బుద్ధి, మన వివేకము ఇవేవి కూడా మన భద్రము చేయలేవు. అంటే రక్షించలేవు, సురక్షితముగా ఉంచలేవు. ఆయన రెక్కలు మాత్రమే ఉంచుతాయి. ఆయన రెక్కల కిందకు వచ్చి నీవు ఎలా ఉండాలంటే గొర్రెగా మార్చబడాలి. గొర్రెగా మార్చబడి ఆయన కావిలిగా పెట్టుకున్నప్పుడు తప్పక నువ్వు నీ గిన్నె నిండి పొంగి పొరులుతూ ఉంటుంది. గిన్నె నిండటం కాదని, పొంగి పొరలాలి. అది సంతోషం. అదే ఏం పాట పాడుకుంటాం? నా సంతోషము
బిగ్గరగా అదన్న పాడు. ఈ సంతోషము నీకు కావలెనా, ఈ సంతోషము నీకు కావలెనా, ఈ సంతోషము నీకు కావలెనా. ఎక్కడ రావాలి? నా యొక్క కాదు, యేసు దగ్గరికి మనం ఆహ్వానిస్తాం. నీ గిన్నె నిండి పొంగి పొలితే తనకి ఇంత సాయం చేయగలుగుతారు. నీ గిన్నె నిండి పొరలకపోతే ఇంకేం సాయం చేస్తావు? కానా విందులోకి యేసు ప్రభు వారు వెళ్ళాడు. వెళ్ళిపోయినప్పుడు ఏమైంది? మొదటి గిన్నెలు నిండుగానే మొన్న ఏమైంది? చివరికి పొంగి పొల్లితేనే గిన్నె నిండి ఒక దినాన్ని ఏమవుతాయి? అయిపోతాయి. అక్కడ ఎన్నో అవమానాలు. ఏమన్నా అక్కడ మీరు మీ కళ్ళన్నిటి చూస్తారు, మీ కళ్ళన్నిటిని నేను చూస్తాయి. నేనే కాదు, ఇక్కడ చూడ ప్రతి ఒక్కరు. కాబట్టి ఇక్కడ ఎన్నో అవమానాలు, తలదించుకునే పరిస్థితులు. యేసు ప్రభు దగ్గరికి వారు వచ్చినప్పుడు ఏమవుతా వచ్చింది చెప్పండి? నీటితో గిన్నెల్ని పాత్రలు నింపినప్పుడు ఏమైంది? ఇప్పుడు సంతోషం పొంగి పర్లిందా లేదా? అక్కడ ఎప్పుడు పొంగి పర్లింది? యేసయ్య దగ్గరికి వస్తే. చాలాసార్లు నా దగ్గరికి రావాలి, నేను చేయాలి, నేను చేస్తా, ఏమి చేయలేవు. నా మట్టుకు నాకు, నీ మట్టుకు నీకు, ఎవరైనా సరే ఆయన దగ్గరికి రావాలా. లూకాసు వార్త 5:5 చూడండి. పైన చెప్తున్నా నేను కొద్దిగా క్లుప్తంగానే. లూకాసు వార్త 5:5. మా అది నువ్వెంత ప్రయాసపడినా చెప్పండి ఏం దొరకలేదు. ఆకలితో ఉండిపోయారు, అవమానంతో ఉండిపోయారు. ఇంటికాడ పిల్లలు ఉంటారు, అప్పుడు దాకా ఏసీతో పాటు రొట్టెలు తిన్నారు, చక్కగా బతికారు. ఆయనతో పాటు ఉన్నవారు కుటుంబాలు చక్కగా సురక్షితంగా పోషింపబడతా వచ్చినాయి. ఆయనకి వేరైపోయారు. నేనేదో చేద్దాం. ఏం చేశారంటే రాత్రి ఏమి చెప్పండి, ఏం చేయలేదంట. ప్రయాసపడ్డం ఏమి దొరకలా. అక్కడ రాయబడతా వచ్చింది, రాత్రి అంతా నిద్రలేదు, రాత్రి అంతా ఆకలేదు, అంటే ఆహారం తినడానికి లేదు, రాత్రి అంతా దిగులు కూడే. దావీదు అంటున్నాడు, ఏమన్నాడు దావీదు? ఏం చెప్పాడు? నేను ఒంటరిగా నుండెను కాదండి, నేను నెమ్మదితో పండుకొందును. నెమ్మదిగా దావీదు ఉన్నాడు. పేతురు, యోహాను వీళ్ళందరికీ ఏం లేదు, నెమ్మది లేదు. కారణము ఇంటికి పోయి ఒకవేళ పిల్లలకు ఫీజులు కట్టాలేమో, ఇంటికి పోయి ఇంటి అద్దెలు కట్టాలేమో, లేక సరుకుల కొట్లో పట్టీ కట్టాలేమో, ఆరు బిల్లు కట్టాలేమో, కరెంటు బిల్లు కట్టాలేమో, లేక ఫోన్ బిల్లు కట్టాలేమో, లేకపోతే తీసుకుంటారు కదా డిప్పుల, అలాంటి ఎవరు కట్టాలేమో. ఎంతో ప్రయాసపడ్డారు, కానీ ఏమీ దొరకల. కుటుంబాల్లో తినడానికి ఉందయో లేవో, సరుకులన్నీ నిండుకొని ఉన్నాయేమో. ఒకవేళ ఇంటికి పోతే అత్తుంది కదా, పేతురికి అత్తుంది కదా. ఒకవేళ ఎదురు చూసి ఏమి తేలేదని అవమానంగా ఉంటుందేమో. సిగ్గుతో రాత్రి అంతా గడిపారు, కానీ ఏమి. అందుకే ప్రభు చెప్పాడు, నాకు వేరే మీరు ఏమీ సిగ్గు తప్ప ఏమీ దొరకదు. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన వారి ధోనిలోనికి, అంటే ఆయన ఒడ్డునే ఉన్నాడు, కానీ ఆయన వారి ధోనిలోనికి వచ్చి ఆయన మాటకు విధేయత చూపించి
నీ మాట చొప్పున వెళ్తాం ప్రభు అని ఆయన మాటకు లోబడి ఆయన గొర్రెగా ఉండడానికి ఆయన కావిలిగా పెట్టుకొని ఆయన మాట మీదే లక్ష్యం ఉంచి వల వేస్తే ఏమైంది? అవమానపు దోణె ఏమైంది? అవమానపు దోణె నిండిపోయింది. హృదయం సంతోషంతో ఉంది. అప్పుడు వరకు వారి మధ్యలో ఉన్నటువంటి వేదనంతా తొలగిపోయింది. ఏం చేద్దాం ప్రభు అనుకున్నది. ప్రభు అని ఎందుకు అనుకుంటారు? ప్రభు అనుకుంటే ఇంక అక్కడ ఎందుకుంటారు? ఏం చేద్దాంరా, ఏం చేద్దాం రా ఒకరు చెప్పుకుంటున్నారేమో అని ఏమవుతూ వచ్చింది. మీరు ఇంకొంచెం లోతుకెళ్ళి కుడివైపున వల వేయమనగానే వల వేసినప్పుడు ధోని సంతోషించింది, వారు కూడా సంతోషించారు. ప్రియమైన వాళ్ళగా మన సొంత ఆలోచనలు, మన సొంతది ఏది కూడా సురక్షితంగా మనల్ని ఉన్నది. దాని తెలివి జ్ఞానము ఏదైనా ఉంటే ఉండొచ్చు, కానీ అది దేవునికి ఎదుట దేవుని స్థాయికి సరిపోయినంత నీ గిన్నె నిండి పొంగి పొర్లేంత ఉపయోగము వారు ధోని పట్టక ఇతరులకు ఏం చేశారంట చెప్పండి? సంజ్ఞలు చేశారు. వారు ధోని పట్టక అంటే పొంగి ఏం చేసిందంట? పొర్లింది. ఆయన మాట వినాలి, ఆయన మీద ఆధారపడాలి, ఆయన మాట వినాలి, ఆయన యందు విశ్వాసం ఉంచాలి, ఆయన మాటకు లోబడే వారంగా. సరే ప్రభువా, ఎంతకాలం ఏదో చేశామో మా వల్ల కాలేదు, ఇంకా దూరం అయిపోతున్నాం, ఇంకా దూరం. ఏమో నాకు తెలిసైతే అక్కడ రాయబడతా వచ్చింది. వారికి ఏమి లేవంట, ఏమి లేవంట ఇర్మియా? వస్త్రములు. అప్పుడు దాకా జనాల్లో తిరిగి ప్రసంగాలు చేసినప్పుడు, జనాల్లో తిరిగి దేవాలయంలోకి వెళ్ళినప్పుడు వస్త్రాలు లేకుండా ఉన్నారా? వస్త్రాలు కలిగి ఉన్నారా? కలిగి ఉన్నారు లేదా? ఆయనతో పాటు ఉన్నప్పుడు ఆహారం అన్ని దొరికినాయా లేదా? ఎప్పుడైతే ఆయన విడిచిపెట్టారో ఆహారం లేదు, ఎప్పుడైతే ఆయన విడిచిపెట్టారో ప్రశాంతత లేదు, ఎప్పుడైతే ఆయన విడిచిపెట్టారో నిద్ర లేదు, ఎప్పుడైతే ఆయన విడిచిపెట్టారో కరువు వచ్చింది, ఎప్పుడైతే ఆయన విడిచిపెట్టారో మళ్ళీ ఘోష వచ్చింది. అంటే పాత జీవితము, పాత బ్రతుకు. జాగ్రత్త. సర్వ సంపదలు ఆయన యందు శ్రీమంతుడైనటువంటి దేవుని విడిచి మనిషిని ఆశ్రయిస్తే, నరుని ఆశ్రయిస్తే ఏమైంది? రేపు వాళ్ళు చెప్పుకోవచ్చు, పేతురు అన్న నీ కూడా వస్తాం. ఏం చేశాడు పేతురు? అంత అనుభవాలు కలిగిన పేతురు ఏం చేయలేకపోయాడు. ప్రభు లేకుండా ఎవడం ఏం చేయలే. చేపలకు ఆజ్ఞాపిస్తే ఆగిపోయింది, సముద్రానికి ఆజ్ఞాపిస్తే ఆగిపోయింది, గాలికి ఆజ్ఞాపిస్తే ఆగిపోయింది, పరిస్థితులకు ఆజ్ఞాపిస్తే ఆగిపోయింది, దెయ్యాలకు ఆజ్ఞాపిస్తే వెళ్ళిపోయినాయి, రోగాలకు ఆజ్ఞాపిస్తే వెళ్ళిపోయినాయి, పక్షవాతానికి ఆజ్ఞాపిస్తే వెళ్ళిపోయింది, పాపానికి ఆజ్ఞాపిస్తే వెళ్ళిపోయింది. ఆయన లేకుండా నువ్వు ఏది చేయలేవని రుజువు చేయబడింది. అందుకే ఆయన అన్నాడు, యోహాను సువార్త 15వ అధ్యాయము 12 వచనాలు. యోహాను సువార్త 15వ అధ్యాయము 12 వచనాలు. నాలో ఫలింపని ప్రతి తీగను ఎవరు తీసేస్తారు? పరిశుద్ధాత్ముడు తీసి పారేస్తాడంట. ఎందుకు? చదవాలి అక్కడ. ఫలించు ప్రతి తీగకి నువ్వు అడ్డమే. ఫలించే ప్రతి తీగకి ఆ తీగ అడ్డం కాబట్టి ఆ తీగని తీసేస్తాడు. ఇది ఫలించాలంటే అది అడ్డమే. అది అడ్డమని మొదలలో ఫలించకపోతే నాకు వేరే మీరేమీ ఆయనకి వేరేది ప్రతిది కూడా అడ్డమే. ఫలించడానికి కూడా అడ్డమే. అంటే విశ్వాసంలో ఎదిగే వారికి కూడా అడ్డమే. నమ్మకంగా దేవుడిని నమ్మడించే వారికి అడ్డమే. దేవుడిని చక్కగా ఆరాధించే వారికి అడ్డమే. దేవుడికి చక్కగా దర్శన భాగాలు ఇచ్చే వారికి అడ్డమే. దేవుడికి చక్కగా కానుకలు ఇచ్చే వారికి అడ్డమే. దేవుడికి చక్కగా వారి హృదయాన్ని ఇచ్చి వారి కుటుంబాన్ని సమర్పించుకునే వారికి అడ్డమే. వాళ్ళు ఫలించే వాళ్ళు ఇంకా ఫలించాలంటే ఫలించిన దాన్ని అవసరం లేదు, తీసేయాలి. ఏది ఫలించేది, ఏది ఫలించింది? ఫలించింది ఆయనతో పాటు అంటుకట్టబడింది, ఫలించింది ఆయనకి వేరే. అంటే ఆయన మాట లెక్క చేయదు. అంటే మంచిని పక్కన పెట్టేది, నీతిని పక్కన పెట్టేది, యథార్థతను పక్కన పెట్టేది, సత్యాన్ని పక్కన పెట్టేది, ప్రేమను పక్కన పెట్టేది ఏదైనా సరే చెడ్డదే.
ఆయనకు వేరైంది. జ్ఞాపకం చేసుకుంటాం. గిన్నె నిండి పొంగి పొరలాలి అంటే ఆయనతో సంబంధాలు మనకి ఉండాలి. ద్రాక్షవల్లితో సంబంధము ఉండాలి, యేసయ్యతో సంబంధం ఉండాలి, పరిశుద్ధాత్మతో సంబంధం ఉండాలి, తండ్రితో కూడా సంబంధం ఉండాలి. మనమైతే ఏరు దాటినాక వాడని కాదు కాదు, ఇక్కడ ఉన్నంత వరకు నానా విధములైనటువంటి ఆహారాన్ని సిద్ధపరచు. అక్కడికి వెళ్ళేంత వరకు యేసుప్రభు వారు యోహాను సువార్త 6వ అధ్యాయంలో చెప్తున్నాడు, నేను నిజమైన ఆహారమును, పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారమును. మన్నాను తిన్నవారు మరణించారు, కానీ నన్ను తిని త్రాగువాడు ఇంకెన్నడకును మరణించడు. కాబట్టి ఆహారాన్ని సమకూర్చుకోవాలి. ప్రార్థనా జీవితం ఎంతైనా అవసరం. ప్రార్థనలు అంటే కష్టం. మళ్ళీ మీకు బాధ కలిగినా, మీ మనసు గాయమనిపించినా చెప్తాడు, ప్రవక్త ప్రవచించక మానడు, బోధకుడు బోధింపక మానడు. ఎన్నా చెప్తాడు, వినకపోయినా చెప్తాడు. మీకు బాధ కలిగినా పర్వాలేదు, దేవుని నుండి వచ్చే ఆ జీవానికి వేరయ్యి మనమేమీ చేయలేం. నువ్వు ఎంత యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యమిచ్చును, అయితే అది నరులు కష్టార్జితం అధికము. నీకు ఏ రోజు ఎంత అవసరమో దేవుడు ఇస్తాడు. నువ్వు అధికమైన నానా విధములైన ఆహారం సిద్ధపరచుకోమని నోవాహు చెప్పాడు. మత్తయి సువార్త ఎంత 6లోనా చెప్తూ వచ్చాడు, మీరు మీ ఆహారం కంటే ఏం చెప్పాడు? ఆహారము కంటే ప్రాణమును, ఆహారం కంటే దేహమును, దేహము కంటే ప్రాణమును గొప్ప కావాలి. మీ పరలోకపు తండ్రికి మీకు ఏం కావాలో తెలుసు. మొట్టమొదటి మీరు పోయి మీ దేవుడి నీతిని, రాజ్యాన్ని ఎత్తమంటాడు. కాబట్టి మనకి ఏం కావాలో ఆయన తెలుసు. నువ్వు ఆయన వదిలిపెట్టేసి నువ్వు ప్రయాసపడుతున్నావు అంటే ఆయన లెక్కలేక ఓవయ్యా మా తెలుసులే, మా తెలుసులే. నీ ఆలోచన వద్దు, నీ నడిపింపొద్దు, నీ సలహా వద్దు, నువ్వు నా జీవితంలో కలుగ చేసుకునే వద్దు. నీ సంగతి నువ్వు చూసుకో. నా చేతులతో నేనే ఇచ్చాను. సూర్యపాలన సమయంలో మేమే బాప్తిస్మం ఇచ్చాం ఆ కుటుంబానికి. చక్కగా ఎంత భక్తిగా వచ్చారు, ఎంత చక్కగా ఉన్నారంటే అంత బాగున్నారు. జరగరాని జరుగుతూ వచ్చింది. మన సేవకురాలు నేను వెళ్ళాం, ఆ కుటుంబ విషయం వెళ్ళి పరామర్శిద్దాం, ఎందుకు అట్లా అయిపోయింది తెచ్చేది. ఎవరెవరు వెళ్ళారు ఆ రోజు? ఆరోనన్న నేను వెళ్ళాం, గుర్తుందా? సిస్టర్ చెప్పింది మొన్న ఇటు సంగతి. నిన్నగా మొన్న వెళ్ళాం. వెళితే అంటున్నాడు, మేము ఆయన విడిచిపెట్టేసాం. ఏమంటున్నాడు? విడిచిపెట్టేసాను. లోక సామెత ఉంది, చెరువు మీద అలిగితే నువ్వు విడిచిపెడితే ఎవరి గ్లాసు చెప్పు? ఎవరి గ్లాసు? దేవుడి మీద అలిగితే ఎవరి గ్లాసు? వెలుగు మీద అలిగితే ఎవరి గ్లాసు? ఆహారం నాకు వద్దని పళ్ళె నెట్టేసావు, ఎవరి గ్లాసు? జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే యోహాను సువార్తలో 1:11 చదవండి ఒకసారి. 1:11 చదవండి. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చును, ఆయన స్వకీయులు ఏం చేయలేదంట? అంగీకరింపకపోతే ఏమైంది? తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికి, అంటే కొందరుగానిగా దాటిపోయింది. ఎలా దాటిపోయింది? తను ఎందరు అంగీకరించిరో అనగా తన నామమందు విశ్వాసముంచు వారందరికీ దేవుడి పిల్లలకు అధికారం ఆయన అందరికీ. నువ్వు కాదంటే అనేకులకి, నువ్వు లేకపోతే ఇంకొకరికి, నువ్వు చేస్తే అంత, చేయకపోతే అంత. చేస్తే నీకు లాభం, చేయకపోతే లాస్. దేవుడికి వ్యతిరేకంగా మనం నుండి సురక్షితముగా చెప్పండి.
ఆ పిల్లలు కానీ లేకపోతే అప్పయ్యావు నువ్వు రేపు నుంచి ఎడ చేస్తావు అమ్మాయి నువ్వు వాడు లాక్కొని పోతున్నాడు వాడితో కూడా కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది తన్ను ఎందరు అంగీకరించినటువంటి ఇష్టపడతాం. సరే నేను యజమానుడిగా నీ దాసుడిగా ఉంటాను, నేను నీ దాసుడిగా ఉంటాను. ఆయన యజమానుడిగా అంగీకరించడం, ఆయన అధికారిగా అంగీకరించడం, ఆయన రాజుగా అంగీకరించడం, ఆయన దేవుడిగా ప్రభుడుగా మన హృదయంలో ప్రతిష్ఠించుకోవడం, అదే విశ్వాసం. కాబట్టి ఇది వదిలిపెట్టేసి ఏదేదో చేస్తే నిన్ను బట్టి నీ కుటుంబాలు, నిన్ను బట్టి నీ సంఘము, నిన్ను బట్టి అనేక కుటుంబాలు కూడా కష్టాలు పాలవుతాయి. నువ్వు చేయాల్సిన పని సమయానికి చేయకపోతే కష్టాలు పాలు. ఇప్పుడు అన్నం వండుతాడు ఎక్కడ పోవాలన్నా మీటింగ్లు కాడ, సమయానికి మీటింగ్లు కాడ అన్నం వండకుండా చెల్లు పట్టుకొని తిరుగుతున్నా అనుకోండి, ఆయన ఒక్కడికే కష్టమా అందరికి కష్టమా? మనం చేయాల్సిన పని చేయకపోతే అనేకులకి నష్టం. మనం అనుకుంటాం మనమనికి అనుకుంటాం, కాదు. ఆ నీరు ఎక్కడికి వెళ్ళినో సమస్య, నీళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ సమస్య. అంటే నిండి పొదిలితేనే వెళ్తాయి, పొగలకపోతే దాంట్లోనే ఉంటాయి. కాబట్టి నువ్వు పొందిన రక్షణ సురక్షితంగా ఉండాలి. దాంతోపాటు నానా విధములైనటువంటి ఆహారాన్ని సిద్ధపరచుకోవాలి. దాంతోపాటు నీ గిన్నె నిండి పొంగి పొరలాలి. పేతురుకి అలా పొంగటానికి గల కారణం ఏంటంటే పాపినైనా నన్ను విడిచి పొమ్మని తెలుసుకున్నాడు. నిజమే ప్రభా, నీ మాటకి వ్యతిరేకించి నేను పాపము చేశాను, నన్ను విడిచి పొమ్మన్నాడు. అప్పుడు అంటున్నాడు యేసు ప్రభువారు, నేను మిమ్మల్ని మనుషుని బట్టు జాలలుగా చేస్తాను. ఇక్కడ ఆయన అన్నాడు. ఇక మళ్ళీ పేతురు ఎక్కడ ఎనికి తిరిగి చచ్చిపోవడానికే ఎనికి తిరిగాడు, చచ్చిపోవడానికైనా ఎనికి తిరిగాడు. ఇంక నేను ఎక్కడ లేదు, చచ్చిపోతాం కావాలండి చంపుకోడని అలవాటు చేశాడు. కానీ ఎక్కడ కానీ మళ్ళీ తిరిగి లోపం వైపు ముందంజేయ ఇలా ఒకసారి మళ్ళీ ఎనికి తిరిగాడు వేసేకల్లే. ఇంక పోయి భార్య అత్త అవన్నీ పోయినాయి. అది గిన్నె నిండి పొంగి పనులు మెసేజ్ అయితే 3,00,000 మంది పొందారు. ఎంతో ఘనంగా దేవుళ్ళు వాడబడ్డారు. ఈ తృష్ణ ఉండాలి. దావీదు అంటున్నాడు, నేను ఒంటరిగా నెమ్మదిగా పడుకుంటాను. నెమ్మదిగా పడుకోవాలి. ఎక్కడ నెమ్మదిగా పడుకోవాలి? ఎక్కడుంది మనకి నెమ్మది? ఆయన యొద్దే నెమ్మది, ఆయన యొద్దే మనకు విశ్రాంతి. ఆయన దగ్గర మనం నెమ్మదిగా ఉండాలంటే ముందు ఆయనతో సంబంధము ఉండాలి. నీ చేతికి అప్పగించిన పని ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? శక్తి లోపం లేకుండా చేయాలి. నిండు మనసుతో, అంటే మనోపూర్వకంగా చేయాలి, ఇష్టపూర్వకంగా చేయాలి, మనస్ఫూర్తిగా చేయాలి. ఏదో కాలం గడిపేసామని చేయకూడదు. ఈ రోజుల్లో దేవుడి పని చాలా ప్రమాదకరంగా చేస్తున్నాం. ఒక చేతిలో సెల్ ఉంటుంది, ఒక చేతిలో నేను ఒకసారి ఎప్రాయిం అన్న మేమందరం కలిసి తిమోతి అన్న మహిమలోకి వెళ్ళిన తర్వాత మరొకసారి వెళ్ళాం ఏదో పని మీద వెళ్ళాం. వెళ్ళిపోతే సాపలేసేటప్పుడు కాలుతో జరుగుతూ ఊరుకోను పక్కన పెట్టేశాడు. వెళ్ళిపోయి బయట నుంచి అన్నాడు. అంటే దాని విలువ అంతది. ఎవరు కూర్చుంటారు దాని మీద అంటే పరిశుద్ధులు కూర్చుంటారు. పరిశుద్ధులు కూర్చునే అదేమంటారంటే మనము ఇళ్లలో ఏదైనా పూజ చేసుకుంటే దాని వరకు సాపోటి చిన్నది వేసుకుంటాం, కింద కూర్చోకుండా. అంటే అలాంటిది ఇది. దీన్ని ఎలాగంటే అలాగా చేయకూడదు. దేవుడి ఇంట్లో పని చేసేటప్పుడు కానీ పరిచర్య చేసేటప్పుడు కానీ ప్రతి విషయంలో కూడా ఎలా ఉండాలంట? ఇష్టపూర్వకంగానే చేయాలి. అప్పుడు దేవుడు నిన్ను అభివృద్ధిలోకి తీసుకొస్తాడు. నువ్వు అభివృద్ధిలోకి తీసుకొచ్చిన దేవుడికి ఉపయోగపడతావు కాబట్టి తీసుకొస్తాడు. పెరట్లో పిచ్చి మొక్కలు ఎన్ని పెరిగితే ఉంచుతామా? ఒకరోజు పీకేస్తామా? మంచి మొక్కలు ఉంచి పిచ్చి మొక్కలన్నీ పీకేస్తాం. రేపు దేవుడు కూడా అంతే చేస్తాడు. ఉపయోగం లేకుండా మనం ఎంత భక్తి చేసిన ఉపయోగము లేదు. కాబట్టి మనము
ఎప్పుడు వరకు ఉండాలంట? సురక్షితంగా ఎప్పుడు వరకు ఉండాలి? సురక్షితంగా ఉండాలంటే ఏం చేయాలి? ఆయన రెక్కల కిందకి రావాలి. రెండోది ఏం చేయాలి? ప్రార్థన జీవితము మన సురక్షితముగా ఉంచింది. మూడో చూడండి, కీర్తన 16:9. కీర్తన 16:9 చదవండి. కీర్తన 16:9 అమ్మా చదువు. అందువలన ఎందువలన సురక్షితముగా ఉండినందువలన నేను నెమ్మదిగా పడుకున్నాను. అందువలన నా ఆత్మ ఎలా ఉంది? హర్షిస్తుంది. అందువలన సురక్షితముగా ఉంటేనే నెమ్మదిగా పడుకుంటాం. సురక్షితముగా ఉంటేనే హృదయం సంతోషించింది. సురక్షితముగా ఉంటేనే ఆత్మ హర్షించింది. నా శరీరము సురక్షితముగా, శరీరం కూడా సురక్షితంగా ఉంటుంది. శరీరం కూడా ఎలా ఉంటుందంట? సురక్షితంగా ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది అంటే ఆయన రెక్కల కిందకు వచ్చినప్పుడు. ఎప్పుడు ఆయన రెక్కల కిందకు వచ్చినప్పుడు ఎలా ఉండాలంటే, ఎప్పుడు రాగలుగుతావంటే, నేను గొర్రె పిల్లను. 100వ కీర్తన చూడండి, 100వ కీర్తన 4వ వచనం. ఏంది అని గొర్రె అన్నాడు. బచ్చాలని నన్ను అనుకోకుండా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. అమ్మా, యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములు ఉండును. ఇవన్నీ ఎప్పుడు చెప్పగలుగుతాం? 3వ వచనం మన జీవితంలో జరిగినప్పుడు. చదవండి అమ్మా. తెలుసుకున్న తర్వాత చేయగలుగుతాం. మందిరంలోకి వచ్చి మంగళారతులు పాడినట్టు పాడితే కాదు. తెలుసుకున్న తర్వాతనే ఆయన గుమ్మములలో ప్రవేశించి ఆయన కీర్తించగలుగుతాం. ఇక్కడ కాదు, అక్కడ. ఇవాళ సినిమా పాటలు, ఈ పాటలు పాడేవాళ్ళు కూడా, కలిపి పాడేవాళ్ళు కూడా ఉన్నారు, గాయకులు ఉన్నారు. సినిమా పాటలు పాడతారు, ఈ పాటలు పాడతారు. ఎన్నోసార్లు పెళ్లిళ్ళకి పోతాం. మొదట ఒక పాట 2 పాటలతో ప్రారంభిస్తారు, తర్వాత సినిమా పాటలు పెడతారు. సాయంత్రానికి మళ్ళీ ముగించబోయేటప్పుడు ఈ పాటలు పెడతారు. అంటే అప్పుడు దాకా కావిలి కూర్చోవాలి, బయట ఉండాలి. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇంట్లో వేస్తారు. తర్వాత మళ్ళీ లాస్ట్కి ఏం రావాలా? ఎందుకు? ఆశీర్వాద ప్రార్థన చేయడానికి. మొదటి ప్రార్థననే, చివరి ప్రార్థననే, మధ్యలో నాటకం అంతా వాళ్ళదే. అది కాదు దేవుడు కోరుకునేది, అది కాదు. ఆ మాట పుస్తకం కూడా వచ్చినాం. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనల్ని పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము. ఆయన మోపు కాదక్క, మేపు. ఆయన మేపు గొర్రెలము. మనం ఆయన మేపు గొర్రెలమని ఎప్పుడైతే తెలుసుకుంటామో, ఆయన ఎప్పుడైతే మన కాపురి అని తెలుసుకుంటామో, తప్పక సురక్షితంగా ఉంటాం. అందుకే ఋతు ఆయన రెక్కల కిందకు వచ్చింది. ఆయన కాపురిగా ఉంటే తప్పక మన కుటుంబాలు క్షేమంగా ఉంటాయి. ఆయన కాపురిగా ఉంటే తప్పక మన కుటుంబాలు ఆశీర్వదింపబడతాయి. ఆయన కాపుదల్లో ఏవి కూడా మనకి కొదవా ఉండదు. ఆయన కాపుదల్లో ఒకవేళ ఉందనుకో, ఏదేళ్ళలో అవను ఏం చేశాడు మహానుభావుడు? అచ్చిపోయి పడుకున్నాడు, అన్నిటిని చూసుకొని సంతోషించేమని వదిలిపెట్టాడు. కాసేపాటు షికారు వేద్దామని వచ్చేసింది. ఆమె గాయలేకపోయాడు ఆయన. నిన్ను నన్ను కాయవాడు కొనకనే నిద్రపోడు, నిన్ను నీ ఇష్టం వచ్చినట్టు ఉండనేనే చెప్పరేమే. ఏం చేస్తాడు? దావీదు అన్నాడు, ఆయన దుడ్డిగర్రయు
ఆయన దండనయు నన్ను ఆదరించిన మొక్కడం లేదా కాళ్ళు చేతి తిరగొట్టేసింది. నీ ఇష్టం వచ్చినట్టు తిరగలేదు, నీ ఇష్టం వచ్చినట్టు ఉండేది, కాలంలో ఊహల్లో తేలి ఆడనివ్వదు. ఎలా అంటే అలా ఉండటానికి ఉండదు. అంటే సురక్షితంగా భద్రంగా ఉంటాం, సురక్షితంగా భద్రంగా ఉంటాం. ఎప్పటి వరకు చెప్పండి? ఎప్పటి వరకు చెప్పరేమ్మా? అమాయకులు కాదు మీరు, అసాధ్యులు. ఎప్పటి వరకు? మనం చచ్చేంత వరకు, లేక ఆయన వచ్చేంత వరకు సురక్షితముగా ఉంటాం. పిలవగానే చిత్తం ప్రభు నేను ఉన్నానని చేతిని మన ఆత్మను ఆయనకు అప్పగించుకునేంత వరకు సురక్షితంగా ఉంటాం. లోకంలో కలిసిపోకుండా, లోకంలో కలిసిపోకుండా ఉండాలి అంటే మొట్టమొదటి ఏముండాలి? ఆయనకి మనము గొర్రెలమని తెలుసుకోవాలి, ఆయన మనకు కాపరిగా పెట్టుకోవాలి, ఆయన రెక్కల కింద ఎప్పుడు దాగి ఉండాలి. 91వ కీర్తనలో మనం చూస్తాం, ఆయన రెక్కల కింద మనకు భద్రత ఉంది. బయటికి పోతే లేదండి, బయటికి పోతే మనం ఏమీ చేయలేము. పేతురు యోహాను బయటకు పోయారు, ఏం చేశారు? కానాన్లో మరియమ్మను ఆశ్రయించారు. చాలా మంది ఆడికేడికి మందిరాలకు పోయి కూడా ఏం చేస్తారు? మరియమ్మ తల్లి మా గురించి ఆయనకి అంటారా? వెళ్ళదా? తెలియజేయమని చెబుతా లేదా? వెళ్ళలేదు ఎప్పుడు? పుణ్యమూర్తి అయిన మరియమ్మ తల్లి పరలోకమందు ఉన్నటువంటి తండ్రికి మా రక్షకుడు నీ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు నామంలో లేదా యేసుక్రీస్తు వారి ద్వారా ఈ మనవులు తెలియజేయము. ఎవరు తెలియజేయాలి? మళ్ళీ మరియమ్మ ద్వారా. మళ్ళీ మరియమ్మ ఎవరికి మరియమ్మ పోయి ఎవరికి చెప్పుకోవాలా? మరి మరియమ్మ దగ్గరికి పోతారే, మరియమ్మ దగ్గర పోతారే. మరియమ్మ జ్ఞానులు వచ్చి ఎవరిని? మరియమ్మయు బాలుడును అతడు ఉండగా ఆ ఇంట్లోకి వచ్చి వాళ్ళు ఎవరు పూజించారు? బాలుడైన యేసుని. కాబట్టి మనుషుల్ని ఆశ్రయించకూడదు, మరియమ్మని ఆశ్రయించకూడదని వాళ్ళు వచ్చి అమ్మా ద్రాక్ష రసం అయిపోయిందని చెప్పగానే ఏమంటుంది? కాయండి కాయండి, ఏడి అంటున్నాడు యేసయ్య. అన్ని చేయడం చూసింది కదా, ఇది కూడా చేస్తాడని పోయి చెబుతుంది. అప్పుడు అంటున్నాడు, అమ్మ నా సమయము ఇంకా రాల. ఆయన సమయం వచ్చినప్పుడు తప్పక అవమానాలు తీసేస్తాడు. ఆయన ఆశ్రయిస్తే చాలు. ఆయన చెప్పినది మీరు చేయండి, ఆయన సమస్తమును బాగు చేయండి, బాగు చేస్తాడు. ఆయన చెడ్డ చేసేవాడు కాదు. మనమైతే కొంత లోపల ఉంటుంది, కొంత ఇబ్బంది కలిగించవచ్చు, ఖర్చు తీర్చుకుంటాం. మనం క్రైస్తవులమే కానీ ఏం తీర్చుకుంటామంట? ఖర్చు తీర్చుకుంటాం. లోపల ఉంటుంది, చేదు ఉంటుంది, చచ్చిందా చేదు ఉంటుంది. కోడి కోసి చేదు తీసేంత వరకు చేదు అట్నే. ఆ చేదు ఎప్పుడు తీయబడింది? చచ్చిపోయిన ఆయన కోసినట్టే చచ్చిపోద్ది, చచ్చిపోయిన చేదు తీస్తారు. చేదు తీయక ముందు ఓవో ఉంటుంది, పక్క కక్క అని. కాబట్టి జ్ఞాపకం చేసుకుంటాం. ఒక క్రైస్తవులు ఏంటి? నీ ద్వారా అనేకులు ఆశ్రయించుతారుగా. ఏం చేయాలంట? అనేకులు దేవుడి వైపు తిప్పబడాలి. అది పొరలటం అండి. నీ భక్తి నీలోనే, నీ భక్తి నీ ఇంట్లోనే, నీ భక్తి నీ కుటుంబంలో. కుటుంబ ప్రాంతం 2 రోజులు చేసుకో, ఉపయోగం ఉంది. నీ ఇంటి వరకే ఉంటున్నావు. నీ ద్వారా ఒక్కడు. అసలు నీ ఇల్లు మొత్తం రక్షణ పొందిందా? రక్షణ పొందితే ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో ప్రభువు నోవాహు కుటుంబంలో రేపు వస్తే ఎత్తబడిద్దా? పేతురు పత్రికలో రాసినట్టు అగ్ని కొరకు భద్రం చేయబడింది. అదేనా నీ కుటుంబం ఎత్తబడిద్దా? ఇంక నీకు ఎన్ని ఎక్కడి నిండిపోయింది? పొరలపోవడానికి కారణం ఏంది? ఆయనకు వేరే బతుకుతున్నాం. ఎన్నో విషయాల్లో చేతికి వచ్చిన పని శక్తి వచ్చి లేకుండా చేయట్లా. నోవాహు చేతికి అప్పుడు ఇలాగ ఆజ్ఞాపించిన యావత్తు నోవాహు ఏం చేశాడంట? చేశాడు. యావత్తు కొన్ని చేసి కొన్ని ఆపల. దావీదు చేశాడు. మనమైతే మనకిష్టమైతే చేస్తాం, లేదా పక్కన పెట్టేస్తాం. మనకిష్టమైంది, మనకి ఇష్టమైంది. ఒకప్పుడు నీ ఇష్టాన్ని బట్టేగా. చెప్పండి, ఒకప్పుడు పేతురు ఏం సంపాదించాడు? ఆయన ఇష్టాన్ని బట్టే.
ఇష్టం కాదు. నీవు నీ సొత్తు, చెప్పండి, నీవు నీ సొత్తు కాదు. మరి ఎవరయ్యా? నీవు నా సొత్తు. నేను నిన్ను ప్రదానం చేసుకున్నా. నేను పెళ్లి చేసుకుంటానికి ప్రదానం చేసుకున్నా. ఒక దినం సమయం అవుతుంది, మనం కూడా పెళ్లి అమ్మనే ప్రదానం చేసుకున్న రోజు పెళ్లి చేసుకుంటావా ఏంది? చెప్పలేదమ్మా. దోదారంట ఆకలి అవుతుందా? ఇంకొక 5 నిమిషాలు అయిపోయింది. ప్రదానం చేసుకుని అంటే పెళ్లి చేసుకో, ఒక టైం పెట్టుకుంటాంగా. ఆయన కూడా మనకి ఇల్లు కట్టడానికి పోయాడు. ఇల్లు కడతాడు. ఇల్లు కట్టకుండా తీసుకుపోయి రోడ్డు మీద పెడతాడా ఏంది? చెప్పండి. పెళ్లి చేసుకొని నేను తీసుకుపోయి రోడ్డు మీద పెడతాడా? ఇల్లు ఉందా అని అడుగుతాం. పిల్లలు ఇచ్చేటప్పుడు పొలం ఉందా అని పక్కన పెట్టి ఇల్లు ఉందా అని అడుగుతాం. కనీసం ఇల్లు లేదంటే మరి ఎక్కడ ఉంచుతావు? మరి ఆయన కూడా పెళ్లి చేసుకుని ఆడుస్తాడు మనల్ని. మనకి ఇల్లు సిద్ధపరచడానికి వెళ్ళాడు. సిద్ధంగానే వస్తాడు, తన వధువుని తీసుకొని వెళ్తాడు. గుర్తుపెట్టుకున్నాం. కాబట్టి మనల్ని ఆయనకు ప్రదానం చేయబడిన వారము. ఆయన మనకు శిరస్సుగా ఉన్నాడు. ఆ శిరస్సు యొక్క ఆధీనంలోనే మనము ఉండాలి. శిరస్సు యొక్క యోచనలలోనే, ఆలోచనలోనే ఉండాలి. శిరస్సు మనల్ని నడిపించిన విధంగానే నడవాలి తప్ప మన ఇష్టాలు చేయకూడదు. మన ఇష్టాలు చేసామా అది తాత్కాలికంగా కొంతకాలం బాగానే ఉంటుంది, కానీ ఒకనొక దినం వచ్చినప్పుడు దాని విషయం బయటకు వస్తుంది. ఆ దినాన్ని మనం చేయగలిగేది ఏమి లేదు. అబ్బా తండ్రి అన్న ఎవరినో నాకు తెలియదు అంటాడు. ఈనాడు గడిచిపోవచ్చు కాలం, కానీ నాకు మీరేమీ చేయలేరు. ఆయనతో కలిగి మనం ఏదైనా చేయగలుగుతాం. పేతురు దెయ్యాలను ఎలగొట్టాడా? ఆకాశం నుండి మెరుపు వేగంతో అపవాది కింద పడ్డాడా? ఎన్ని చేశాడు? ఇంకా వాళ్ళు అంటారు నీ నామం మేము ఎన్నో చేసాం. ఆయన నామంలో, ఆయన నామం ద్వారా, ఆయన నామం కొరకు మనం ఏది చేసినా దేవుడు అనుమతిస్తాడు, ఆశీర్వదిస్తాడు. కానీ మనం బట్టి, మన నామాన్ని బట్టి, మన ఇష్టాన్ని బట్టి, మనల్ని బట్టి ఏది చేసినా రేపు ఉపయోగము లేదు. మోకరించండి. నువ్వు నేను సురక్షితంగా ఉండాలి. మన బిడ్డలు సురక్షితంగా ఉండాలి. మన కుటుంబం, నోవా కుటుంబాలు ఎన్ని సమస్యలు వచ్చినా, ఎంత భయంకరమైన ఉప్పిన, ఆనాడు వచ్చినటువంటి ఉప్పిన ఇంతవరకు మన కుటుంబాలకు రాలేదు, మన లోకంలోని